కావలి పట్టణంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కావలి పట్టణంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. కావలి పట్టణం పోలేరమ్మగుడి వద్ద నుంచి పాత శివాలయం వరకు 72 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర హాల్ నుంచి కలుగోళమ్మ దేవస్థానం వరకు 1,30 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, కెనాల్పై స్లాబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కావలి పట్టణం 29వ వార్డు ఐడీఎస్ఎంటీ బాపూజీ నగర్ లో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో గత 2 ఏళ్లలో కావలి నియోజకవర్గంలో వేగంగా అభివృద్ది పనులు జరిగాయన్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. కావలి నిజంగా కూడా కనకపట్నమే. ఫ్యూచర్ కావలి మీకు ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇంకొక మ్యాక్సిమం నా లెక్క ప్రకారం కొన్ని మంత్స్ లో ఈపీసీఎల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈపీసీఎల్ స్టార్ట్ అయిన తర్వాత 90 లక్షల కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. అది ఎక్కడ పెట్టాలి? ఆ డబ్బు ఎన్ని రూపాయల్లో పెట్టాల్సి వస్తుంది. దానికి అర్థమైంది ప్రతి ఒక్కరు మీరు అందరికీ కూడా దాంట్లో ఏదో ఒక విధంగా మనకి ఒక అవకాశం కలుస్తుంది. అది కలిసినప్పుడు నిజంగా కూడా కనకపట్నం ఒకటి కావాలి. ఏదో ఒక రూపంలో ఒకరికి మేబీ ఒక వర్క్ రావచ్చు, ఇంకోటికి సప్లై ఐటమ్స్ రావచ్చు, ఇంకోటికి రోడ్డు వేయవచ్చు, రకరకాల పనులు వస్తాయి రేపు. ఇవన్నీ కూడా కావలి ప్రజలకి చాలా అదృష్టం. కొంత మేబీ కందుకూరు పోవచ్చు, కానీ మేజర్ పర్సన్ ఇటు వస్తుంది, కావలి సైడే వస్తుంది. అట్లా ఇప్పుడు జూన్ దిన కాడ ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు. వాళ్ళు దాదాపు 700 మందిని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. అట్లా మీకు రకరకాల ఇండస్ట్రీస్ ఇప్పుడు ఈపీసీఎల్ కి తోడ్పడేదానికి రకరకాల ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయి. వాటితో ఏమవుతుందంటే దాంట్లో మీరు భాగస్వాములు కావచ్చు కూడా. ఇప్పుడు ఒకటే ఈపీసీఎల్ అనేది ఒక బీపీసీఎల్ఏ కాదు, దానికి ఏదో ఒక ఐటమ్ సప్లై చేయాల్సినవి కానీ ఇంకోటి కానీ అట్లా ఇండస్ట్రీస్ కి మంచి అవకాశం ఉంటుంది. రేపు ఎయిర్పోర్ట్ కూడా టెండర్ కూడా పిలిచున్నారు. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందంటే అదొక రకమైన ఎంప్లాయ్మెంట్. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ మరిన్ని నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కావలి ఏర్పడిందంటే మొట్టమొదట ఈ ప్రాంతం నుంచి స్టార్ట్ అయింది. గ్రామం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అంచెలంచెల అభివృద్ధి 1967వ సంవత్సరంలో ఇది కావలి మున్సిపాలిటీగా ఈరోజు దాదాపు 1,50,000 మంది జనాభాతో 85,000 ఓట్లతో ఈరోజు కావలి అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ తరుణంలో అభివృద్ధి ప్రదాత జిల్లాకు జరిగిన కానుమీకి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అందరూ వస్తారు, అందరూ పోతుంటారు రాజకీయాల్లో, కానీ నిదానంగా సేవా పరమావధిగా మన ప్రాంతాన్ని, జిల్లాను అభివృద్ధి చేయాలని తన జీవిత కాలచక్రంలో ఒక 7 అక్షరాలతో ఫలానా హయాంలో నెల్లూరు అభివృద్ధి చెందిందని ఈ సింగపూర్కి ఒక ఖ్యాతి తెచ్చడం కొరకు ఈరోజు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీలో మంచి ప్రభుత్వంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ నాయకుడైన నారా లోకేష్ గారి ఆలోచనలు, ఈరోజు మోడీ గారి సూచనలు, పవన్ కళ్యాణ్ గారి దార్శికతతో ఈ రోజున మనం అన్నిటికంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మన కావలి బాగా అభివృద్ధి చెందుతుంది. దీనికి ప్రధానమైన కారణం ఈ రోజు మనకి కోటలోకి దూరంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ అనేది ఒక్కటి మన కావలి రూపురేఖ మారబోతుంది. ఆ బీపీసీఎల్ ఈ రోజు మన కావలికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరున్నారంటే జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.